హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మీసా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఆనంద్ అనే ఒక వ్యక్తిని చూపించగా, ఆనంద్కి అర్ధరాత్రి సమయంలో తన ఫ్రెండ్ అయినటువంటి మిథున్ ఫోన్ చేసి, ఇంత రాత్రి సమయంలో ఫోన్ చేసినందుకు సారీ, నాకు నైట్ డ్యూటీ కదా, అందుకే నిద్ర రావడం లేదు, మనం అందరం కలిసి చాలా రోజులయ్యింది, అందుకే నేను ఒక ప్లాన్ చేశాను. ఇదే ప్లాన్ కి హేమంత్ కి చెప్పగా హేమంత్ కూడా ఓకే అన్నాడు. నువ్వు కూడా వస్తే మనం అందరం కలిసి అడవిలోకి వెళ్లి ఒక జింకను వేటాడి మాంసం తినవచ్చు అని మిథున్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆనంద్ ఎందుకో చాలా భయపడుతూ మిథున్ ఇంటి దగ్గరికి వచ్చి ఈ విధంగా ఫోన్ చేస్తున్నాడేమో అని ఇంటి డోర్ ఓపెన్ చేసి చూసి, అక్కడ ఆ మిథున్ లేకపోవడంతో ఏంటి మిథున్ సడన్ గా ఇలా ప్లాన్ చేశావు, సరే నువ్వు చెప్పినట్లుగానే నేను కూడా వస్తాను అని చాలా భయంగా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ గ్రామంలో ఉన్న చైర్మన్ ని కలవడానికి ఆనంద్ వెళ్లి నిన్న రాత్రి మిథున్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని చెప్తున్నాడు. నాకెందుకు అక్కడికి వెళ్ళడానికి చాలా సందేహంగా ఉంది, నేను వెళ్ళాలా వద్దా అర్థం కావడం లేదు, నేనైతే అతనికి వస్తానని చెప్పాను అని చెప్పడంతో ఆ మాట విన్నటువంటి చైర్మన్, నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు, నిన్ను చూసిన వెంటనే ఆ మిథున్ కి పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తాయి, కాబట్టి అతని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు, అతడేమో జింక మాంసం తిందామని పిలుస్తున్నాడు కదా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత జింక మాంసం మాత్రం అసలు తినొద్దు, అతను చేసిన సమస్యల్లో అతనే ఇరుక్కుంటాడు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి ఆనంద్ సడన్ గా ఎందుకు మిథున్ ఈ ప్లాన్ చేశాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంద్ మదర్ ఆనంద్ని చూసి, ఆ మిథున్ నీతో పాటే చదువుకున్నాడు కదా, తను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, నువ్వు మాత్రం ఇంకా ఖాళీగానే తిరుగుతున్నావు అంటూ తనని తిడుతూ ఉంటుంది. ఇక్కడే మనకు వీళ్ళ ఫ్రెండ్ అయినటువంటి హేమంత్ ని కూడా చూపించడం జరుగుతుంది. హేమంత్ తన ఇంటి దగ్గరికి వెళ్ళగా తన తల్లి కూడా హేమంత్ ను చూసి తిడుతూ ఉండగా, హేమంత్ తన తల్లిని చూసి, నాకు ఇంక కొన్ని రోజులు మాత్రమే టైం ఇవ్వు, రాబోయే ఎలక్షన్స్ లో నేను ఖచ్చితంగా కౌన్సిలర్ గా పోటీ చేయబోతున్నాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత మిథున్ ని కలవడానికి వెళుతున్నాను అని హేమంత్ మరియు ఆనంద్ ఇద్దరూ కలిసి ఒకే బండిలో అక్కడి నుంచి బయలుదేరతారు. కట్ చేస్తే మరో పక్క వేరే ప్రాంతంలో విక్రమ్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. అతని తండ్రి చాలా అనారోగ్యం బారిన పడి చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటాడు. విక్రమ్ యొక్క తండ్రి చనిపోయిన తర్వాత గ్రామంలో అందరికీ కూడా చాలా బలంగా భోజనాలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలో ఒక రాజులా బ్రతికాడు, చనిపోయిన సమయంలో కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అని ఆ విక్రమ్ భావిస్తూ ఉంటాడు. ఆ వెంటనే విక్రమ్ ఒక తుపాకీ మరియు కొన్ని బుల్లెట్లు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి అడవిలోకి వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆనంద్ మరియు హేమంత్ ఇద్దరు కూడా వెళుతూ దారి మధ్యలో వాళ్ళ తాగడానికి మద్యం బాటిల్స్ ని కూడా తీసుకుని వెళుతూ ఉంటారు. హేమంత్ ఆ కారులో నిద్రపోతూ ఉండగా కారుని డ్రైవ్ చేస్తున్నటువంటి ఆనంద్ ఆ హేమంత్ ని చాలా కోపంగా చూస్తూ తను ఎందుకో చాలా భయపడుతూ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అన్నట్లుగా మనకైతే క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క ఫారెస్ట్ ఆఫీసర్ ని మిథున్ ని విక్రమ్ వచ్చి కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ ఆ మిథున్ ని చూసి మాట్లాడుతూ, మీరేం బాధపడకండి సార్, మనం వేసిన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, నన్ను నమ్మండి అని అక్కడ చెప్తూ ఉంటాడు. మరోపక్క ఆనంద్ మరియు హేమంత్ ఇద్దరు కూడా కారులో వస్తూ ఉండగా ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి ఆనంద్ మరియు హేమంత్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండి ఉంటారు. అలాగే మిథున్ కూడా వీళ్ళ స్నేహితుడే అయి ఉంటాడు. మిథున్ మరియు హేమంత్ ఇద్దరు కూడా ఒక కులానికి చెందిన వాళ్ళు కాగా, ఆనంద్ మాత్రం వేరే కులానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. వీళ్ళందరూ కలిసి చాలా ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు. అలాగే వీళ్ళందరూ కూడా అక్కడ చైర్మన్ గా ఉన్నటువంటి అతని కోసమే చాలా కష్టపడి పనిచేస్తూ, ఆ చైర్మన్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వీళ్ళు ముందుండి ఆ చైర్మన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ చైర్మన్ ని కాపాడడం కోసం ఈ ముగ్గురు కూడా ఎంత దూరం వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. విక్రమ్ తన గ్యాంగ్ తో అడవిలోకి వెళ్లి ఉండగా విక్రమ్ గ్యాంగ్ లో ఉన్న ఒక వ్యక్తి కొత్తగా విక్రమ్ గ్యాంగ్ లో జాయిన్ అయినటువంటి మరొక వ్యక్తిని చూసి, ఈ విక్రమ్ తో చాలా జాగ్రత్తగా ఉండు, తను ఒక్కోసారి చాలా సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, అతని దగ్గర మన పని మనం చేసుకుంటూ వెళితేనే మనకే మంచిది అని అంటూ ఉంటాడు. మరోపక్క మిథున్, ఆనంద్, హేమ ముగ్గురు కూడా కలుసుకుంటారు. కానీ ఆ ముగ్గురికి ఏదో గొడవలు ఉన్నట్లుగా సైలెంట్ గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఒకరోజు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఈ ముగ్గురిని కూడా పిలిచి వెంటనే
వెంటనే హేమంత్ మరియు ఆనంద్ను చూసి మీరు ఉంటున్న ఏరియాలోకి ఒక జ్యువెలరీ షాప్ వస్తుంది, ఆ విషయం మీకు తెలుసా? ఆ జ్యువెలరీ షాప్ అక్కడికి వస్తే మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆహారానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, దాన్ని ఎలాగైనా ఇక్కడికి రాకుండా చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అయితే అక్కడే ఉన్న మిథున్ వెంటనే చైర్మన్ ని చూసి జ్యువెలరీ షాప్ అక్కడికి వస్తే చాలా మందికి అక్కడ జాబ్స్ దొరుకుతాయి, వాళ్ళ జీవన విధానం కూడా పెరుగుతుంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద్ వెంటనే మిథున్ని పక్కకి తీసుకుని వెళ్ళి ఈ రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా మనం వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, అప్పుడే కదా వాళ్ళు మంచిగా రాజకీయాలు చేసుకోగలరు, నీ వెనక నీ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ నువ్వే లీడర్ గా ఉండు, ఆ తర్వాత మీ అవసరాలను మీరే తీర్చుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడికి జ్యువెలరీ షాప్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఉపాధి కలుగుతుంది, అప్పుడు ఈ ప్రజలు ఎవరో కూడా రాజకీయ నాయకుడు చుట్టూ తిరగరు కదా, అందుకే ఆ రాజకీయ నాయకుడు ఇక్కడికి జ్యువెలరీ షాప్ రాకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు, నువ్వు మీ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఒక లీడర్ గా ఉంటే నీ వెనకాల నేను మరియు హేమంత్ కూడా ఉంటాము అని అంటాడు. దాంతో మిథున్ వెంటనే అక్కడి నుంచి పక్కకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి ఇక్కడికి జ్యువెలరీ షాప్ వస్తే ప్రజలకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఒకవేళ జ్యువెలరీ షాప్ ఇక్కడికి రాకపోతే ఆ రాజకీయ నాయకుడికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక మీదట మనం ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అని అంటూ ఉంటాడు. ఆనంద్ కూడా మిథున్ అండ్ గ్యాంగ్తోనే తిరుగుతూ ఉండడంతో మిథున్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆనంద్ వేరే కులానికి చెందినవాడు అని ఆనంద్ని కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు. ఇది మొత్తం గమనించినటువంటి చైర్మన్ వెంటనే ఆ ఆనంద్ని పక్కకి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఏదో ఒక తక్కువ కులానికి చెందిన వాడిలాగా చూస్తున్నారు, నువ్వు ఆ మిథున్తో ఉంటే నీకు ఎటువంటి ఉపయోగం లేదు, నువ్వు నాతో కలిసిపోతే నీకు చాలా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటాడు. ఆ విధంగా ఆ చైర్మన్ ఆనంద్ బ్రెయిన్ వాష్ చేసి తర్వాత వెంటనే ఒక ప్లాన్ ని చేస్తారు. ఆ తర్వాత రోజు మిథున్ ఒంటరిగా వెళుతూ ఉండగా అక్కడికి చైర్మన్ మనుషులు మాస్కులు వేసుకుని వెళ్లి ఆ మిథున్ ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుని వస్తారు. అక్కడ ఆనంద్ కూడా ఉంటాడు. వెంటనే అక్కడ ఉన్న మనుషులు అందరూ కూడా మిథున్ మీద అటాక్ చేయబోతూ ఉండగా అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఆనంద్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఆ మనుషులు అందరూ కూడా మిథున్ మీద అటాక్ చేసి తనని కత్తులతో చాలా తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆనంద్ వెంటనే ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళి నువ్వు మిథున్తో మాట్లాడాలి అంటేనే నేను ఈ ప్లాన్కి ఒప్పుకున్నాను, కానీ నీ మనుషులు ఆ మిథున్ని చంపడం కోసం ప్రయత్నించారు, ఇది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చైర్మన్ వెంటనే ఆనంద్ను చూసి ఇప్పుడు ఆ మిథున్ బ్రతికి ఉంటే నీకు నాకు అపాయమే, ఆ మిథున్ ఎలాగైనా చనిపోతేనే మంచిది అని అంటూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆనంద్, మిథున్ మరియు హేమంత్ ముగ్గురు కూడా రిసార్ట్ లో కలిసి జింక మాంసం తీసుకుని వస్తే వండుకుని తినాలి అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి హేమంత్ కూడా మిథున్ లాగా అవ్వాలి అని, తను ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క విక్రమ్ అండ్ గ్యాంగ్ అడవిలోకి వెళ్లి అక్కడ జింక కోసం వేటాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆ రోజు జింక దొరకదు, కేవలం కుందేలు మాత్రమే దొరుకుతుంది. దాంతో విక్రమ్ వెంటనే ఆ కుందేలుని పట్టుకుంటూ ఉండగా ఆ కుందేలుకి ఒక దారాన్ని కట్టి ఉంటారు. అప్పుడే పక్కన ఉన్న వాళ్ళు విక్రమ్ కి ఒక సమాధానం చెప్తూ నిజానికి ఈ కుందేలుని దగ్గరలో ఉన్న ఆదివాసీలు ఏదో దేవుడికి వదిలిపెట్టినట్లుగా ఉన్నారు, దాన్ని పట్టుకోవడం మంచిది కాదు అంటూ ఉంటారు. అయితే మిగిలిన వాళ్ళు మాత్రం అలా ఏం కాదు, అది మనల్ని ఏమీ చేయదు అని ఆ కుందేలుని ఇంటికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ ముగ్గురిని చూసినటువంటి విక్రమ్ ఈ రోజు మనకు జింక మాంసం దొరకలేదు, కానీ దానికంటే మంచిదైనటువంటి కుందేలు మాంసం దొరికింది, ఇది దానికంటే కూడా మంచి టేస్టీగా ఉంటుంది అని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడ ఆ నింపుల్లోనే ఏపుతూ ఉంటారు. అదే సమయంలో విక్రమ్ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ అయినటువంటి మిథున్ ని చూసి మీరు మాకు చెప్పిన పని అయిపోయింది, మేము వెళ్ళి వస్తామని చెప్పి విక్రమ్ అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఆ తర్వాత రిసార్ట్ లో ఇంకా ఈ మిగిలినటువంటి ఆనంద్, మిథున్ మరియు హేమంత్లే ఉంటారు. ఇక్కడే మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ రోజు మిథున్ని చాలా కత్తులతో చాలా తీవ్రంగా నరికేసి ఉండడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అప్పుడే మిథున్ కంటే పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడుతూ చూడు, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు, అసలైన సమస్య ఏమిటి అంటే ఆ జ్యువెలరీ షాప్ అక్కడికి రావాలి, నీ ప్రజలందరూ కూడా మంచిగా బ్రతకాలి అని నువ్వు కోరుకుంటున్నావు, కానీ నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దాన్ని అక్కడికి రానివ్వకుండా ఆపడానికి చాలా ప్లాన్స్ చేస్తున్నారు, కాబట్టి ఆ సమస్యని మా పార్టీ చూసుకుంటుంది, నువ్వు కోరిన విధంగానే అంతా జరుగుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని తనకు చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి మిథున్ కూడా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే తన ప్రజలన్నా సంతోషంగా ఉంటారు అని ఆ మిథున్ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మిథున్ తన నాన్న కోరిక అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అని అక్కడ డిసైడ్ అయి ఉంటాడు. ఇదే విషయాన్ని తనని పరామర్శించడానికి వచ్చినటువంటి రాజకీయ నాయకుడి దగ్గర చెప్పడంతో ఆ రాజకీయ నాయకుడు వెంటనే దూరంగా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా తనకు పోస్టింగ్ ఇచ్చి ఉంటాడు. అలా మిథున్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గా అక్కడికి వచ్చి ఉంటాడు. మిథున్ కి ఏ విధంగా గవర్నమెంట్ జాబ్ వచ్చిందో తెలుసుకున్నటువంటి హేమంత్ కొంచెం వెటకారంగా మాట్లాడుతూ నువ్వేదో చాలా కష్టపడి ఆ గవర్నమెంట్ జాబ్ కొన్నావని ఊర్లో అందరూ అనుకుంటున్నారు, నీకు ఈ విధంగా వచ్చిందా అని అంటూ ఉంటాడు.
అప్పుడు అక్కడే ఉన్న మిథున్ మాట్లాడుతూ నాకు ఇంకొక సీక్రెట్ కూడా తెలిసింది అంటూ ఆనంద్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు ఆనందే నన్ను చంపడానికి తీసుకుని వెళ్ళాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి హేమంత్ చాలా కోప్పడుతూ నువ్వు ఫ్రెండ్నే చంపడం కోసం తీసుకుని వెళ్ళావా అంటూ ఆనంద్ మీద కోప్పడుతూ ఉంటాడు. మరోపక్క విక్రమ్ అండ్ గ్యాంగ్ అడవుల్లో ఒక దున్నని వేటాడడానికి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉంటారు. అయితే ఆ దున్న అది పసిగట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దున్న మిస్ అయిపోయింది అని చాలా కోపంగా విక్రమ్ అక్కడి నుంచి వస్తూ వస్తూ అడవులో ఉన్నటువంటి ఒక ట్రాప్ లో తను ఇరుక్కుంటాడు. అప్పుడే తన చేతిలో ఉన్నటువంటి గన్ కూడా మిస్ ఫైర్ అయ్యి తన కడుపులో బుల్లెట్లు దూసుకుపోతాయి. దాంతో విక్రమ్ కి చాలా రక్తం కారుతూ ఉంటుంది. మరోపక్క హేమంత్ మరియు ఆనంద్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉండగా మిథున్ వాళ్ళిద్దరినీ కూడా పక్కకి తీసి అప్పుడు మిథున్ మాట్లాడుతూ ఆనంద్ మొదట్లో నాతో పాటు బాగానే ఉన్నాడు, కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్లే ఆనంద్ని కొంచెం దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇది మొత్తం గ్రహించినటువంటి చైర్మన్ ఆనంద్ బ్రెయిన్ వాష్ చేసి తనకు అనుకూలంగా ఆనంద్ని ఉపయోగించుకున్నాడు. ఎప్పటికైనా నా ఫ్రెండ్ అది గ్రహించి మంచిగా మారతాడని నేను ఆశిస్తున్నాను అని ఆ మిథున్ అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంద్ వెంటనే మిథున్ని చూసి నిజానికి ఆ రోజు నిన్ను చంపడానికి కాదు, నీకు బెదిరించి వార్నింగ్ ఇవ్వడం కోసమే వాళ్ళు తీసుకురమ్మని చెప్పారు, కానీ నాకు తెలియకుండా వాళ్ళు నీ మీద ఆ విధంగా అటాక్ చేశారు. ఆ తర్వాత నీకు బాగా గాయాలై ఉన్న సమయంలో నేనే అక్కడికి వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఇదంతా కూడా ఆ పొలిటీషియన్ వల్లే అయ్యింది. ఇక మీదట మన ముగ్గురం కూడా ఎప్పట్లాగే కలిసి ఉండాలి అంటూ ఉంటాడు. మరోపక్క బుల్లెట్ గాయమైనటువంటి విక్రమ్ తన మనుషుల్ని చూసి నన్ను ఈ విధంగా హాస్పిటల్కి తీసుకుని వెళితే మీరు కూడా దొరికిపోయే అవకాశం ఉంది. నేను వెంటనే నా కడుపులో ఉన్నటువంటి బుల్లెట్ ని ఏదో విధంగా తీసేస్తాను. నా మీద ఏనుగు దాడి చేసిందని అందరికీ చెప్దామని అంటూ ఉంటాడు. మరోపక్క ఆనంద్, మిథున్ మరియు హేమంత్ ముగ్గురు కూడా వాళ్ళ కోపాలన్నింటినీ కూడా తగ్గించుకుని మళ్ళీ కలిసిపోయి చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్కి ఆ చైర్మన్ ఫోన్ చేసి ఏంటి బాబు జింక మాంసం తినేసావా, నా మనుషుల్ని పంపించమంటావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆనంద్ నేను ఉండగా నా ఫ్రెండ్స్ ని నువ్వేమీ చేయలేవు, నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఆనంద్ వెంటనే మిథున్ని చూసి తనతో మాట్లాడుతూ నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఏరియాకి ఆ జ్యువెలరీ షాప్ వస్తుంది, అక్కడ ఉన్న ప్రజల జీవితాలన్నీ కూడా మారతాయని నువ్వు అనుకున్నావు కదా, కానీ అలాంటిది ఏమీ జరగలేదు, ఆ రాజకీయ నాయకుడు అలాంటిది ఏమీ జరగనివ్వలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మిథున్ అంటే అక్కడ ఉన్న మన ప్రజలకి ఎటువంటి న్యాయం జరగలేదా, అయితే ఖచ్చితంగా నేను అక్కడికి తిరిగి వస్తాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద్ ఆ రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఈ మిథున్ జింకను వేటాడాడు అని కేసులో ఇరికించే అవకాశం ఉంది అని, ఇక్కడ కుందేలు మాంసం కూడా ఉండకూడదు, ఇది కూడా ప్రాబ్లం అవుతుంది అని ఆ కుందేలు మాంసాన్ని కూడా అక్కడ మాయం చేసేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద్, మిథున్ మరియు హేమంత్ ముగ్గురు అక్కడ నడుచుకుని వస్తూ ఉండగా ఇంతకుముందు విక్రమ్ దేన్నైతే అడుగుతున్నని షూట్ చేశాడో అది అక్కడి నుంచి తప్పించుకుని ఆనంద్, మిథున్ మరియు హేమంత్ ముగ్గురు వెంట పడుతుంది. దాంతో వీళ్ళ ముగ్గురు కూడా ఒక వాగులోకి దూకేస్తారు. మరోపక్క విక్రమ్ పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉండడంతో విక్రమ్ ని కూడా తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయగా అతని బాడీలో బుల్లెట్ ఉంది అని డాక్టర్ కి తెలుస్తుంది. ఆ తర్వాత డాక్టర్ ఇది పోలీస్ కేసు అవుతుందని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దొరికిపోతామని విక్రమ్ గ్యాంగ్ లో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఉన్నటువంటి రిసార్ట్ దగ్గరికి తిరిగి రాగా అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. మిథున్ వెంటనే అక్కడికి వచ్చి ఉన్నటువంటి పోలీసుల్ని చూసి సార్ ఇద్దరు కూడా నా ఫ్రెండ్స్ సార్, ఇక్కడ మేము ఏ జంతువుని కూడా చంపలేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పెద్ద మాంసం ముక్కని ఆ మిథున్ ఇంటి లోపల నుంచి బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ ముగ్గురులో ఉన్నటువంటి హేమంత్ రాజకీయ నాయకుడితో కలిసిపోయి నేను ఎప్పటికైనా ఆ మిథున్ స్థానంలోకి వెళ్ళాలి అని తన ఫ్రెండ్స్ ని ఇరికించడం కోసం రాజకీయ నాయకుడితో కలిసిపోయి ఉంటాడు. విషయం అర్థం చేసుకున్నటువంటి మిథున్ ఈ సమస్య నుంచి నా స్నేహితుల్ని ఎలా కాపాడాలి అని పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆ మాంసం ముక్కను తీసుకుని అక్కడి నుంచి పరిగెట్టి వెళ్లిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్ లో ఆనంద్ మరియు హేమంత్ ఇద్దరు ఉండగా పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ ఇద్దరిని చూసి మీ ఫ్రెండ్ ఆ మాంసం ముక్కను తీసుకుని పారిపోయాడు కదా, దాని వల్ల అతని ఉద్యోగం కూడా పోతుంది, పోలీస్ కేసు అవుతుంది. మరొక విషయం ఏమిటి అంటే తను తప్పించుకుని పారిపోతూ ఒక కొండ మీదకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతని బాడీని మేము తీసుకురావడం కోసం ఉదయం అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని చివరి కోరికగా మాకు ఒక విషయం చెప్పాడు. ఈ రోజు మార్నింగ్ అతని డెడ్ బాడీని తీసుకురావడం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు అతని చివరి కోరిక ఏమిటో మాకు అక్కడ చీటీలో రాసి ఉంది. అదేమిటి అంటే ఈ కేసు నుంచి మీ ఇద్దరిని కూడా తప్పించమని తను కోరాడు. అతని చివరి కోరికను మన్నించి మీ ఇద్దరు చేసిన తప్పుల్ని క్షమించి ఇక్కడి నుంచి వదిలేస్తున్నాము అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం లేదు, మీరు కావాలనే ప్లాన్ చేసి మిథున్ని చంపేశారు అని ఆ హేమంత్ మీద ఆనంద్ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు.
ఆ తర్వాత ఆనంద వెంటనే మిథున్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందను చూసి నువ్వు మిథున్ డెడ్ బాడీని కూడా టచ్ చేయడానికి వీల్లేదు, ఇదంతా కూడా నీ వల్లే జరిగింది అని తనని కొడుతూ ఉంటారు. అప్పుడు ఆనంద్ చాలా బాధపడుతూ ఇదంతా నా వల్ల జరిగింది కాదు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుడు వల్లే జరిగింది. నిన్నటి వరకు మిథున్ నాతో చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రోజు తను నా నుంచి దూరంగా వెళ్లిపోయాడు, అతని దగ్గరగా ఉన్న వాళ్ళే అతన్ని మోసం చేశారు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనంద దగ్గరికి వచ్చి ఆనందను ఓదార్చుతూ ఉంటారు. అదే సమయంలో చైర్మన్ అక్కడికి వస్తూ ఉండడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అతన్ని అడ్డుకుని అక్కడ గొడవ పడుతూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడే మనకు అసలు ఆ మిథున్కి ఏం జరిగిందో కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి మిథున్ ఆ మాంసం ముక్కను తీసుకుని అక్కడి నుంచి పారిపోయే సమయంలోనే పోలీసులకి పై అధికారుల నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చి ఉంటాయి. అవేమిటి అంటే మిథున్ తప్పించుకుని వెళ్లిపోతే చాలా సమస్యలు వస్తాయి కాబట్టి అతన్ని చంపేయండి అని ఆర్డర్స్ వచ్చి ఉంటాయి. నిజానికి మిథున్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఒక ప్లేస్ లో దాక్కుని ఉండగా అదే సమయంలో దున్నపోతు అక్కడికి వచ్చి ఆ మిథున్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో దున్న నుంచి తప్పించుకోవడానికి కొండ మీద నుంచి కిందకి దూకి చనిపోయి ఉంటాడు. మిథున్ చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో మార్పు వచ్చింది అని చూపించి మూవీని ముగిస్తారు. 10 నిమిషాలకే గాయత్రి కొడుకు ఎలా మిస్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్న సీసీటీవీలో గాయత్రి కొడుకు అక్కడే ఉన్నట్లుగా కనిపించినప్పటికీ గాయత్రి మాత్రం తన దగ్గర ఉన్నది తన కొడుకు కాదు అని ఎలా చెప్తుంది. ఇంతకీ గాయత్రి కొడుకు మిస్ అయ్యాడా లేదా? అసలు హాస్పిటల్స్ లో వృషభ రాశిలో పుట్టిన పిల్లలు మాత్రమే ఎందుకు మిస్ అవుతున్నారు? పోలీసుల ప్రకారం కిడ్నాపర్స్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నారు, అదే మగ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేయబోతున్నారు? అసలు ఆనంద DNA రిపోర్ట్ లో ఏం తేలింది? హాస్పిటల్ దగ్గర స్నాక్స్ అమ్ముకుంటూ ఉండే అవ్వ చేసినటువంటి తప్పేమిటి? చివరికి గాయత్రికి తన కొడుకు దొరికాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి DNA మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.